ఒకే గదిలో అమ్మాయిలు అబ్బాయిలు ఈ నయా ట్రెండ్ నగరంలో విస్తరిస్తుందా? కో లివింగ్ క్రేజీగా మారుతోందా? గల్లీ గల్లీకో కో లివింగ్ హాస్టళ్లు పుట్టుకొస్తున్నాయా? దీన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారా? ఈ హాస్టళ్లు డర్టీ బిజినెస్ కు కేర్ ఆఫ్ అవుతున్నాయా? పర్మిషన్స్ ఎలా ఇస్తున్నారు? పర్యవేక్షణ బాధ్యత ఎవరిది? కో లివింగ్ హాస్టల్స్ లో అసలేం జరుగుతోంది? కాలం మారుతోంది, కొత్త కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. ఫారిన్ కల్చర్ డంప్ అవుతోంది. మెట్రో సిటీలోకి కో లివింగ్ కల్చర్ వచ్చేసింది. అబ్బాయిలు అమ్మాయిలు ఒకే రూమ్ లో ఉండేలా కో లివింగ్ హాస్టళ్లు వందల్లో వెలిశాయి. హైదరాబాద్ లోనూ ఈ కల్చర్ పెరుగుతోంది. టెకీలే టార్గెట్ గా కొందరు ఈ చీకటి దందా నిర్వహిస్తున్నారు. ఒకే గదిలో అమ్మాయిలు అబ్బాయిలు నయా ట్రెండ్ నగరంలో విస్తరిస్తోందా? కో లివింగ్ క్రేజీగా మారుతోందా? గల్లీ గల్లీలో పుట్టుకొస్తున్నాయా? కొందరు క్యాష్ చేసుకుంటున్నారా? చెత్త పనులకు కేర్ ఆఫ్ అవుతున్నాయా? పర్మిషన్స్ ఎలా ఇస్తున్నారు? పర్యవేక్షణ బాధ్యత ఎవరిది? కో లివింగ్ హాస్టల్స్ లో అసలేం జరుగుతోంది? కో లివింగ్ కల్చర్ యమ క్రేజీగా మారుతోంది. మెట్రో నగరాల్లో ఈ సంస్కృతి రోజు రోజుకు విస్తరిస్తోంది. ఐటీ ఏరియాల్లో కో లివింగ్ నయా ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. ఒకే గదిలో అమ్మాయిలు అబ్బాయిలు ఉండేలా పీజీ హాస్టల్స్ పుట్టుకొస్తున్నాయి. యూత్ సైతం ఈ కొత్త కల్చర్కు జై కొడుతోంది. వీటిని కొందరు వ్యతిరేకిస్తే మరికొందరు సమర్థిస్తున్నారు. కానీ కో లివింగ్ పేరుతో కొందరు దందా నడిపిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేస్తున్నారు. హైదరాబాద్లో కో లివింగ్ కల్చర్ పాపులర్ అవుతోంది. 10 కాదు 20 కాదు, వందల సంఖ్యలో కో లివింగ్ హాస్టల్స్ ఏర్పడ్డాయి. హైటెక్ సిటీ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ నలుమూలలా కో లివింగ్ హాస్టల్స్ వచ్చేసాయి. ఒకప్పుడు అమ్మాయిలు అబ్బాయిలకు సపరేట్గా హాస్టల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మోడర్న్ లైఫ్లో జెండర్ ఈక్వాలిటీ పెరిగింది. ఐటీ ఆఫీసుల్లో అబ్బాయి అమ్మాయి అని తేడా లేదు. ఇదే కల్చర్ హాస్టల్స్ దాకా వచ్చింది. అమ్మాయి అబ్బాయి వేర్వేరుగా కాదు, ఒకే రూమ్లో ఉండేలా హాస్టల్స్ పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండేలా చూస్తున్నాయి. 2-3 ఏళ్ల నుంచే ఈ కల్చర్ ఉన్నా ఎక్స్పెక్ట్ చేయనంతగా పెరుగుతోంది. ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై వంటి నగరాల్లో కో లివింగ్ హాస్టల్స్ కోకొల్లలుగా ఉన్నాయి. ఒకప్పుడు పరిచయం లేని వాళ్లతో మాట్లాడాలి అంటేనే ఎవరేమనుకుంటారో అనుకునేవాళ్లు. ఆ తర్వాత ఒకే దగ్గర కలిసి చదువుకోవడం, కలిసి పనిచేయడంతో ఆడామగా అనే భేదం లేకుండా ఆలోచన విధానం మారింది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఎటువంటి ఆడామగా విభజన భేదాలుండవు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, జీవన విధానం మారింది. పల్లె నుంచి పట్టణానికి యువత రావడంతో వాళ్లంతా సిటీ కల్చర్కు అలవాటయ్యారు. ఒక్క పరిచయానికి క్లోజ్ అవ్వడం, కాంటాక్ట్ షేరింగ్, ఒకే కంపెనీలో ఉద్యోగాలు వంటి అంశాలతో పాటు పెరిగిన జీవన వ్యయం, జీవన విధానాలు వంటివి కో లివింగ్ కల్చర్ పెరగడానికి కారణమవుతోంది. సిటీలో ఐటీ విస్తరించింది. హైదరాబాద్కు నలువైపులా పరిశ్రమలున్నాయి. అది కాకుండా ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఎక్కువే. ఈ ఏరియాల్లో కో లివింగ్ హాస్టల్స్ ఉన్నాయి. ముఖ్యంగా టెక్ ఏరియా అయిన హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, గౌలిగూడ ఏరియాల్లో కాలనీలకు కాలనీలు కో లివింగ్ హాస్టల్స్తో నిండిపోయాయి. మొత్తం టెక్ ఏరియా అంతా ప్రీమియం కో లివింగ్ స్పేస్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు అపార్ట్మెంట్స్లలో ఫ్లాట్స్ తీసుకుని ఉండేవారు. కానీ ఇప్పుడది తగ్గి కో లివింగ్ హాస్టల్స్కు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా టెక్ ఏరియాల్లో సెపరేట్ పీజీ హాస్టల్స్ తక్కువయ్యాయి. టెక్ ఏరియాలు అంటే ఏదో వాళ్ళు ఆ కల్చర్కి మూవ్ అయ్యారు, కో లివింగ్లో ఉంటున్నారు అనుకుందాం. కానీ ఇంజనీరింగ్ కాలేజీల స్టూడెంట్స్ కూడా కో లివింగ్లో ఉంటున్నారు. దీంతో ఆ కాలేజీలు ఉండే ఏరియాల్లోనూ కో లివింగ్ హాస్టల్స్ ఏర్పడ్డాయి. చదువు, ఉద్యోగ రీత్యా అనేక మంది యువతీ యువకులు హైదరాబాద్ నగరంలో స్టే చేస్తున్నారు. ఎక్కువ రూమ్ రెంట్స్తో హాస్టల్స్ అయితే ఏ రిస్క్ లేదనుకుంటారు. టైంకు భోజనం కోసం అనేక మంది ప్రైవేట్ హాస్టల్స్ను ఎంపిక చేసుకుంటారు. నగరంలో సైతం బాయ్స్ గర్ల్స్ హాస్టల్స్, పీజీలు ఉన్నాయి. నెలకు దాదాపు 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకు పైగా ప్రైవేట్ హాస్టల్స్ అన్ని సౌకర్యాలతో వసతి కల్పిస్తున్నాయి. అమ్మాయిలు అబ్బాయిలకు వేర్వేరుగా హాస్టల్ ఉంటే నో ప్రాబ్లం. కానీ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒకే రూమ్లో ఉండే హాస్టల్స్ కూడా ఉన్నాయి. ఇలాంటివి ఈ మధ్య హైదరాబాద్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొందరు ఇప్పటిదాకా ఉన్న వేర్వేరు హాస్టల్స్ను కో లివింగ్గా మార్చేస్తున్నారు. ఇప్పుడు వసూలు చేస్తున్న ఫీజులకు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి హాస్టల్స్ ఉన్నా కూడా ఎవరికీ పెద్దగా తెలిసేవి కాదు. ఇప్పుడు మాత్రం పబ్లిక్గానే అడ్వర్టైజ్లు చేసుకుంటున్నారు. ఇలాంటి హాస్టల్స్లో సీసీ కెమెరాల నిఘా, ప్రీమియం లగ్జరీ హోటల్స్లో దొరికే సౌకర్యాలను యాజమాన్యాలు కల్పిస్తున్నాయి. గచ్చిబౌలి ఏరియాలో ఇలాంటి పీజీలు ఎక్కువగా ఉన్నాయి. కో లివింగ్ పీజీలకు స్టార్టింగ్ ఫీజు సౌకర్యాలను బట్టి 10 నుంచి 15,000 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. యువత కూడా రెగ్యులర్ హాస్టల్స్ కంటే ఇలాంటి పీజీలకే మొగ్గు చూపుతున్నారు. ఈ హాస్టల్స్లో ఉండే వసతులు ఇంట్లో ఉన్నట్లే ఉంటాయి. ఒకరికి 10,000 రూపాయల నుంచి ఫీజు ఉంటుంది. రూమ్లో కేవలం ఒక అమ్మాయి అబ్బాయి ఉండొచ్చు కూడా. దానికి కూడా సెపరేట్ కాస్ట్ ఛార్జ్ చేస్తారు. అది కాక రోజువారీగా కూడా హోటల్స్ లాగా రెంట్కిస్తున్నారు. వాస్తవానికి కో లివింగ్ హాస్టల్స్ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ వాటి నిర్వహణ, అధికారుల నిఘా లోపాలతోనే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సిటీలో ఇప్పటికే 30% కో లివింగ్ హాస్టల్స్ ఉన్నాయి.
వీటి సంఖ్య రాను రాను మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఇలాంటి వాటినే ప్రిఫర్ చేస్తున్నారు. ఆఫీసులో ఉన్నట్లే ఇంట్లోనూ ఉండొచ్చని ఆలోచిస్తున్నారు. లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నవారికి ఇలాంటి పీజీలు బాగా కలిసొస్తాయనే టాక్ ఉంది. లిమిట్స్లో ఉన్నంత వరకు ఓకే, ఏదైనా తేడా వస్తే ఇద్దరికీ ప్రమాదం అనేది నెటిజన్ల మాట. డైలీ వారీగా అద్దెకివ్వడం మరో మైనస్ పాయింట్. ఓయో రూమ్ల కంటే ఇవే బెటర్ అనుకుంటున్నారు కొందరు. దీన్నే కొన్ని కోలివింగ్ హాస్టల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నాయి. భారీగా సొమ్ము చేసుకుంటూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయనే ఆరోపణలున్నాయి. సిటీలో కో లివింగ్ కల్చర్ పై మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. కొందరు దీన్ని వ్యతిరేకిస్తే మరికొందరు సమర్థిస్తున్నారు. నయా కల్చర్తో కాలనీల్లో ప్రశాంతతను చెడగొడుతున్నారనే వాళ్లు ఉన్నారు. ఇళ్ల మధ్యలోనే ఈ కో లివింగ్ హాస్టల్స్ ఉండడం ఇబ్బందిగా ఉంటుంది అనేది ఇంకొందరి కంప్లైంట్. కోలివింగ్ హాస్టల్స్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దాన్ని సమర్థిస్తే మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లీగల్గానూ కోలివింగ్పై ఎటువంటి ఇబ్బందులు లేవు. కాకపోతే కోలివింగ్ అనర్థాలకు దారితీస్తుందని అంటున్నారు ఇంకొందరు. సిటీలో ఉన్నటువంటి కోలివింగ్ హాస్టల్స్లో చాలా మటుకు ఫ్యామిలీస్ ఉండే కాలనీల్లో ఉన్నాయి. దీంతో తమకు ఇబ్బంది కలుగుతుందని చెబుతున్నారు. సమయం సందర్భం లేకుండా ఏ రాత్రి పడితే ఆ రాత్రి వరకు కాలనీల్లో తిరగడం, కూర్చోవడం వంటివి చేయడంతో ఫ్యామిలీ మహిళలు కనీసం బయటికి వెళ్దామంటే కూడా ఇబ్బందిగా ఉందని అంటున్నారు కాలనీల వాసులు. ఇక హాస్టల్స్ ఉన్న చోట ఎక్కడ చూసినా పాన్ షాప్స్ కనిపిస్తాయి. గల్లీల్లో సిగరెట్స్ తాగుతూ తిరుగుతూ కనిపిస్తారు. సిగరెట్ అయితే ఏదో పర్లేదు అనుకోవచ్చేమో, కానీ అందులో గంజాయి కూడా ఉంటుంది. సిటీలో కొన్ని చోట్ల హాస్టల్స్లో గంజాయి కూడా దొరికిన ఆనవాళ్లున్నాయి. హాస్టల్స్ దగ్గర నియంత్రణ లేకుండా పోయింది. ఫ్యామిలీలు ఉండే ప్రదేశాల్లో అసభ్యంగా డ్రెస్సింగ్ వేసుకుని తిరుగుతున్నారనే కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మందికి ఓయో రూమ్ కన్నా ఇది చాలా ఈజీ అయిపోయింది. కో లివింగ్ హాస్టల్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు, ఎంతమందినైనా తెచ్చుకోవచ్చు, డ్రగ్స్ తీసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. దాంట్లో బట్టలు మార్చేసినంత ఈజీగా మనుషులను మార్చొచ్చు. ఆ కో లివింగ్ హాస్టల్స్ ఏంటంటే ఈ పిల్లం వదిలేసిన భర్త వదిలేసిన భార్యను, లేకపోతే సింగిల్గా ఉన్న మెన్ను, వర్కింగ్ మెన్ ఉమెన్, ఇట్లాంటి వాళ్ళు ఇది ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా కోలివింగ్ హాస్టల్స్లో అసాంఘిక కార్యక్రమాలు కూడా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా డ్రగ్స్ వంటివి యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అసలు హాస్టల్లో ఉండేవాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా చూడకుండా ఇచ్చేస్తున్నారు. వాళ్ళిచ్చే ఐడి కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలియదు. ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరగకూడని ఘటనలు జరిగితే ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాంబేలో రెడ్ లైట్ ఏరియాకి ఇంకొక పేరు ఈజీగా వీళ్ళు ఇక్కడ మన దగ్గర ఏం పెట్టారంటే కో లివింగ్ హాస్టల్స్ అని పెట్టారు. అక్కడ ప్రాస్టిట్యూషన్ చాలా ఈజీగా అయిపోయేది. ఇది ఒకరే మెయింటైన్ చేసేవాళ్ళు. ఇక్కడ హైదరాబాద్లో హాస్టల్ అన్న పేరుతోని ప్రాస్టిట్యూషన్ నడుపుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? కోలివింగ్ పేరుతో హైదరాబాద్లో విష సంస్కృతి పెరిగిపోతోందని, ఇలాంటి హాస్టళ్లను రద్దు చేయాలని ఓయూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. డీజీపీ జితేందర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్లో కోలివింగ్ పేరుతో యువతీ యువకుల్ని ఒకే చోట పెట్టి హాస్టల్స్ నడుపుతున్నారని, ఈ సిస్టంతో మన సంస్కృతి దెబ్బతినే ప్రమాదం ఉందని వారంటున్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఈ హాస్టళ్లలోనే మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువగా నడుస్తోందన్నారు. రైడ్లు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ నగరంలోని అభివృద్ధి చెందిన ప్రాంతమైన హైటెక్ సిటీలో విస్తరిస్తున్న కోలివింగ్ హాస్టల్స్పై కాంగ్రెస్ నేత విహెచ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ హాస్టల్స్పై నియంత్రణ చర్యలు చేపట్టాలని సీఎంను కోరారు. ఒకే హాస్టల్లో యువతీ యువకులు కలిసి ఉండడం సమాజంలో అనైతిక ప్రవర్తనకు, ప్రమాదకరమైన చర్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. హైదరాబాద్ను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలంటే ఇటువంటి ధోరణులను కట్టడి చేయాలని ఆయన సూచించారు. నిజానికి కోలివింగ్ కల్చర్ను వ్యతిరేకించే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. లిమిట్స్ దాటి తేడాలొస్తే వాళ్ల లైఫ్ నాశనమవుతుందనేది వారి వాదన. అంతేకాదు, లేనిపోని అలవాట్లకు కారణమయ్యే అవకాశం ఉందంటారు. ఎవరి కంట్రోల్లో లేకపోవడంతో దారి తప్పే అవకాశాలున్నాయి. కుటుంబ విలువలు, నైతికత, సంస్కృతి నాశనమవుతాయనే వాళ్లు ఉన్నారు. కోలివింగ్ అంటూ వేలకు వేలు దోచేస్తున్నాయి కొన్ని హాస్టళ్లు. కొందరు పోలీసులే పార్ట్నర్లు అంటూ బరితెగిస్తున్నాయి. డైలీ, వీక్లీ, మంత్లీ రూమ్స్ పేరుతో డర్టీ బిజినెస్ చేస్తున్నాయి. నెలకింత చెల్లిస్తే సరిపోతుందంటూ ప్రచారం చేస్తున్నాయి. కోలివింగ్ ఆశ చూపి యువత జీవితాలతో ఆటలాడుతున్నాయి. ఇప్పుడంతా మోడర్న్ లైఫ్, ఉరుకులు పరుగుల జీవితం. సిటీలో రూమ్ వెతుక్కోవడానికి టైం ఉండదు. ఉన్న కోర్ రూమ్మేట్స్ దొరక్కపోవడం, వాళ్ళు ఎలా ఉంటారోననే టెన్షన్, ఓనర్లతో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయేమోననే భయం. దీనికి తోడు వంట చేసుకునే ఓపిక ఉండదు. అందుకే పీజీ హాస్టల్స్కు జై కొడుతున్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళదైతే 5-6 అంకెల జీవితం, లగ్జరీ సౌకర్యాలు ఉన్న హాస్టళ్లలోనే చేరుతున్నారు. ఇంతకుముందు అమ్మాయిలు అబ్బాయిలకు వేరువేరుగా ఉండేవి. ఎవరికీ ఏ సమస్య ఉండకపోయేది. కానీ ఇప్పుడు కోలివింగ్ పేరుతో కొత్త కల్చర్ ఊపందుకుంది.
మామూలు పీజీ హాస్టళ్లలో మజా ఏముంటుంది అనుకుంటున్నారేమో కానీ ఎక్కువ మంది వీటిల్లోనే జాయిన్ అవుతున్నారు. సోలో బతుకు కంటే కోలివింగ్ సో బెటర్ అనుకుంటున్నారు. ప్రేమలు రిలేషన్షిప్పుల్లో ఉన్నోళ్లకు ఇవి అడ్వాంటేజ్ అవుతున్నాయి. పరిచయాలు, జాబ్ చేసేది ఒకే ఐటీ సంస్థలో కావడంతో ఇంకొందరు క్రేజీతో ఇందులో ఉండడానికి మొగ్గుతున్నారు. హైదరాబాద్ నగరానికి ఉద్యోగం, చదువు, ఇతర అవసరాల కోసం రాష్ట్రాలు, దేశాల నుంచి వేలాది మంది యువత వస్తున్నారు. వారిని టార్గెట్ చేస్తూ కొంతమంది హాస్టల్ నిర్వాహకులు దోపిడీకి పాల్పడుతున్నారు. కోలివింగ్ హాస్టల్స్ అంటూ వేలకు వేలు దోచుకుంటున్నారు. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో ఈ కోలివింగ్ హాస్టల్స్ పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి కొందరు హాస్టల్స్ నిర్వాహకులు తమ హాస్టల్స్ను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకోవడం ఒక పెద్ద సమస్యగా మారింది. సాధారణంగా యువత హాస్టల్లో 2 పడకలు 3 పడకల గదుల్లో ఉంటారు. ఎందుకంటే ఇది కొత్త స్నేహ సంబంధాలను నిర్మించడానికి, ఉద్యోగుల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి, విద్యార్థులకు చదువులో ఒకరినొకరు సహాయం చేసుకోవడానికి సహాయపడుతుంది. కానీ కొన్ని పీజీ హాస్టల్స్ దారి తప్పుతున్నాయి. నిర్వాహకులు ఇక్కడ చీకటి దందాలను నడిపిస్తున్నారు. ఒకే గదిలో అమ్మాయి, అబ్బాయి ఉండవచ్చంటూ ప్రకటనలు చేస్తున్నారు. తెలిసిన వారి ద్వారా సిటీకి వచ్చిన వారిని ఈ బారిన పడేలా చేస్తున్నారు. పోలీసులే మాకు పార్ట్నర్లు అంటూ కొత్త దందా చేస్తున్నాయి మరికొన్ని హాస్టళ్లు. అమ్మాయిని మీరే తెచ్చుకున్నా సరే మమ్మల్ని అరేంజ్ చేయమన్నా ఓకే అంటూ ఇంకొందరు హాస్టల్ ఓనర్స్ బరితెగిస్తున్నారు. డైలీ, వీక్లీ, మంత్లీ రూమ్స్ అందుబాటులో ఉంచి డర్టీ బిజినెస్ సాగిస్తున్నారు. యువకుల బలహీనతల్ని కొందరు బలంగా మార్చుకుంటున్నారు. మీ గదిలో అమ్మాయిలుంటారు, ఏం జరిగినా మాకు సంబంధం లేదు, వివాదాలు మాత్రం రాకుండా చూసుకోవాలి, నెలకింత చెల్లిస్తే సరిపోతుందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలా వారి మాటలు విని వేలకు వేల డబ్బులు చెల్లించి మోసపోయిన వాళ్లు ఉన్నారని టాక్. మామూలుగా ఉద్యోగస్తులు, విద్యార్థులు, ఆతిథ్య కార్యక్రమాలకు వచ్చే ఇతరులు పీజీ హాస్టల్స్లో చేరుతూ ఉంటారు. కానీ కోలివింగ్ హాస్టల్స్లో మాత్రం వివిధ వయస్సుల వ్యక్తులు వివిధ జాబ్స్ చేస్తూ ఒకే గదిలో ఉండొచ్చు. ఇందులో లగ్జరీ సౌకర్యాలు కూడా ఉంటాయి. వైఫై, ఎయిర్ కండిషనింగ్ గదులు, భోజన సౌకర్యం, వాషింగ్ మెషిన్, 24 గంటల నీటి సౌకర్యం, భద్రతా తదితర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. వీటి ధరలు కూడా ఎక్కువగా ఉండొచ్చు. కొంతమంది వివిధ కారణాలతో వీటిని ఎంచుకుంటారు. కొందరు మాత్రం అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. పెళ్లి కాకుండానే రిలేషన్షిప్లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఒకే హాస్టల్ లేదా ఫ్లాట్ తీసుకుని ఉండడాన్ని కోలివింగ్ అంటారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు ఇది భిన్నం. అయినా ప్రస్తుతం ఈ కల్చర్ ట్రెండ్గా మారింది. అసలు వీటికి ఎలాంటి అనుమతులుంటాయి? వాటి పర్యవేక్షణ ఎవరిది? పోలీసుల నిఘా ఉంటుందా అంటే ఇప్పుడున్న హాస్టల్స్ను చూస్తే అలాంటివి లేవు. వాటిలో ఎవరు ఎక్కడి నుంచి వచ్చి ఉంటున్నారో కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. జాయిన్ చేసుకున్నామా, డబ్బులు ఇస్తున్నారా లేదా అని మాత్రమే చూస్తున్నారు నిర్వాహకులు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 2 మేజర్లు కలిసి ఉండడంలో లీగల్గా ఎలాంటి తప్పు లేదు. అయితే ఈ కోలివింగ్ రిలేషన్స్ ద్వారా కొన్ని అబ్యూస్, క్రైమ్స్కు దారితీసే అవకాశాలున్నాయి. ఈ కొత్త కల్చర్తో యువత పెడదోవ పడుతున్నారని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో ఉన్న కల్చర్ను హైదరాబాద్కు సైతం తీసుకొచ్చారని, అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే రూమ్లో ఉన్నంతసేపు ఎలాంటి సమస్యలు ఉండవు, కానీ వారి మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలతో బెదిరింపులకు దిగడం వంటి ఘటనలు సైతం తెరపైకొస్తున్నాయని చెబుతున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా యువత ఇలాంటి కోలివింగ్ రిలేషన్స్లో ఉంటున్నారని, అది మంచిది కాదనేది సామాజికవేత్తల మాట. మామూలు హాస్టల్స్కు ఎలాంటి అనుమతులు, నిబంధనలు ఉంటాయో వీటికి కూడా అవే వర్తిస్తాయి. అక్కడ వేర్వేరుగా ఉంటారు. కోలివింగ్లో అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే రూమ్లో ఉండటమే అసలు సమస్య. పిల్లల కదలికలపై పేరెంట్స్ కూడా ఓ కన్నెయ్యాలని సజెస్ట్ చేస్తున్నారు నిపుణులు. వాస్తవానికి మామూలు హాస్టళ్లపైనే పోలీసుల నిఘా ఉండదు. ఎన్నింటికి పర్మిషన్ ఉందో కూడా తెలియదు. ఏ గల్లీలో ఏ హాస్టల్ ఉందో కూడా వారికి తెలిసే అవకాశం లేదు. ఏదైనా గొడవ జరిగితేనే వాటివైపు పోలీసులు వచ్చేస్తూ ఉంటారు. కోలివింగ్ల పరిస్థితి ఇంచుమించు అంతే. కొన్ని బోర్డులు పెట్టి నడిపితే ఇంకొన్ని మామూలుగానే రన్ చేస్తున్నాయి. కోలివింగ్ ఆశ చూపి యువత జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఇలాంటి వాటిపై పోలీసులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు నగరవాసులు. ఇది వాటి ఫోకస్. నమస్తే.